వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువు తీసుకున్నప్పుడు వందనాలు చేస్తున్నాను. ఈ సమయంలో పక్షపాతమైనటువంటి అంశంలో మనము కొన్ని విషయాలు గత ఆదివారము మనం నేర్చుకుంటున్నాము. మరికొన్ని విషయాలను ఈ సమయంలో మనం నేర్చుకున్నామండి. భక్తిహీనుల విషయము పక్షపాతము చూపరాదు అనేటువంటి వాక్యము మనకు సామెతల గ్రంథంలో మనం చూడగలుగుతాం. సామెతల గ్రంథము 24:23 వచనం. ఇవి నాలుగు చెప్పిన సామెతలే. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. ఇది గుర్తుపెట్టుకోండి. న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు. తర్వాత దేవుడు పక్షపాతి కాడు. మరి న్యాయము తీర్చుటలో పక్షపాతము చూపుట ధర్మము కాదు అనేటువంటి మాట ఎవరు చెప్తున్నాడు? అనుకుతా చెప్పుకుంటున్నాడా, లేకపోతే భూమిలో ఉన్నటువంటి మానవాళికి ఆయన ఇస్తున్నటువంటి సందేశమా? మానవులమైన మనకే ఇస్తున్నాడు. న్యాయము తీర్చేటువంటి విషయంలో పక్షపాతము చూడవద్దు. ఎందుకంటే మీరు చాలా బయట ప్రపంచంలో చూసే ఉంటారు. జడ్జిగా తండ్రి ఉంటే దోషిగా కుమారుడు ఉంటాడు. చూసారా అలాంటి సీన్స్ ఉంటాయి. జడ్జిగా తండ్రి ఉంటే కుమారుడేమో దోషిగా నిలువబడతా ఉంటాడు. ఇది ఎలా ఉంటుందంటే, తండ్రి అనేటువంటి ఆయన స్థానంలో ఉన్నటువంటి జడ్జి గారు మరి కుమారుడని, ఎంతైనా రక్తం పంచుకొని పుట్టినటువంటి కుమారుడని కనుక పక్షపాతం చూపించి అతన్ని తప్పిస్తే, అంటే కుమారుడు నిజంగా తప్పు చేస్తే దానికి సరైనటువంటి శిక్షను ఇవ్వకుండా తప్పించేటువంటి ప్రయత్నం చేస్తే ఆ తండ్రి న్యాయమైనటువంటి తీర్పు తీసినవాడు కాడు. అంతేనా? కాబట్టి పక్షపాతం అనేది మనం ఏ స్థానంలో ఉన్నా, ఏ స్థితిలో ఉన్నా కూడా మనము మన రక్త సంబంధులు కానీ, మన కుటుంబంలో ఉన్నటువంటి వారికి కానీ ఎవరికి కూడా మనం పక్షపాతము చూపించవద్దు అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఇది గత వారం మనము తెలుసుకున్నాం. మరి ఇప్పుడు కొత్త నిబంధనలో దేవుడు మనల్ని ఎలా ఉండమంటున్నాడు అనేది చూద్దాం. మత్తయి సువార్త 10వ అధ్యాయము 42. అక్కడ ఏమంటున్నాడంటే, మత్తయి సువార్త 10వ అధ్యాయము 42 వచనం అండి. మరియు శిష్యుడిని ఎవరు ఈ చిన్నవాడితో ఒకరికి గిన్నెడు సన్నీళ్లు మాత్రమే త్రాగనించును, వాడు తన ఫలమును పొందునట్లు పోగొట్టుకుని నిశ్చయంగా మీతో చెప్పుతున్నాను. మరియు శిష్యుడిని ఎవడు ఈ చిన్నవాడితో ఒకరికి గిన్నెడు నీళ్లను మాత్రమే త్రాగనించును, వాడు తన ఫలమును పోగొట్టుకునడని నిశ్చయంగా మీతో చెప్పుచున్నాను. శిష్యుడిని చేర్చుకోమంటున్నాడా, లేకపోతే శిష్యుడికి నీళ్ళు ఇవ్వమంటున్నాడా? మత్తయి 10:42లో ఏమన్నాడు? మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్న వారిలో
ఒకరికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము తాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెబుతున్నాను. శిష్యుడని చేర్చుకునేటువంటి వారి విషయంలో క్రీస్తు యొక్క శిష్యుడని మనల్ని ఎవరైతే చేర్చుకుంటారో వాళ్ళకి కూడా ఏమున్నదంట, చేర్చుకొని నీళ్లు కనుక వారి ద్వారా మేము తీసుకుంటే వారికి ప్రతిఫలము వస్తుంది. దాని తర్వాత మార్క్స్ వార్త 9:41 కూడా చూద్దాము. మార్క్స్ వార్త 9:41 అండి. అక్కడ ఇక్కడ ఏమంటున్నాడు అంటే మార్కు 9:41లో మీరు క్రీస్తు వారని నా పేరట మీకు గిన్నెడు నీళ్లు త్రాగనిచ్చువాడు తనకు రావలసిన ఫలము పోగొట్టుకొనడని మీతో నిశ్చయముగా చెప్తున్నారు. ఇక్కడ మేలు చేసేటువంటి విషయము, పక్షపాతము చూపించేటువంటి విషయాల గురించి క్రీస్తు ద్వారా ఇక్కడ మనకి తెలియపరచబడినటువంటి విషయాలను గమనిస్తూ ఉన్నాం. సహోదరుల విషయంలో, శిష్యుల విషయంలో, క్రీస్తు యొక్క నామములో మనం పొందేటువంటి ఏదైనా కూడా మరి దానికి ప్రతిఫలం అనేది దేవుని దగ్గర నుంచి వస్తుంది అనేటువంటి విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తున్నాం. అయితే అందరి విషయంలో, ఈ భూమి మీద ఉన్నటువంటి అందరి విషయంలో మనం పక్షపాతం చూపొద్దా? చూపొద్దా? చూపొద్దు అనే వాళ్ళు చేతులు. భూమి మీద ఉన్నటువంటి అందరి ఏడల మనం పక్షపాతం చూపొద్దు. కొంతమందికి పక్షపాతం చూపెట్టవచ్చు అనుకునేవాళ్ళు, లేదు అందరికీ పక్షపాతం చూపెట్టవద్దు అనేది మీ నిర్ణయం అయితే చేతులు లేపండి. ఓకేనా? నేను లేపట్లేదు. ఇక్కడ ఎందుకు అందరికీ అందరి ఎడల పక్షపాతం చూపొద్దు అనేది మనం ఆలోచన చేస్తే కొన్ని విషయాలు బైబిల్లో రాయబడ్డాయి. అవి ఏంటో ఒక్కొక్కటి ఇప్పుడు చూద్దాం. ఇంతకుముందు దేవుడు పక్షపాతి కాడు, మనం కూడా పక్షపాతి కాకుండా ఉండాలని ఆలోచన చేశాం. ఇప్పుడు ఏ విషయాల్లో మనం జాగ్రత్త కలిగి ఉండాలి అనేది చూస్తాం వాక్యంలో. ఇది కూడా ఉండాలి కదా. మరి అందరికీ పక్షపాతం చూపెట్టకుండా ఉంటే మనం పాపంలో చేసిన వారం పోతాం. అందరి పక్షపాతం చూపెట్టకుండా ఉంటే మనం పాపంలో ఎంచబడతాం దేవుని దగ్గర. అది కూడా ఉంది. అర్థమవుతుందా? అర్థమవుతుందా? కొంచెం క్రాసింగ్ గా ఉంది, కొంచెం ఆటంకకరంగా ఉన్నప్పటికీ దేవుని యొక్క చిత్రం ఏంటో మనం చూద్దాం. 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము, 2వ యోహాను పత్రిక 1వ అధ్యాయము 1వ అధ్యాయము 2వ యోహాను పత్రిక 10-11 వచనాలండి. జాగ్రత్తగా గమనించండి. ఎవడైనాను ఈ బోధన తేక మీ యొద్దకు వచ్చిన యెడల ఏం చేయొద్దు? ఏం చేయొద్దు? నేను ఎందుకు మళ్ళా మాట్లాడుతున్నానంటే మీకు అది పాయింట్అవుట్ చేయడానికి, మీకు గుర్తు రావడానికి. ఇక్కడ అందరి యెడల మనం పక్షపాతం చూపెట్టకుండా ఉంటే మరి ఈ మాటను బట్టి మనం ఏం చేసిన వాళ్ళం అవుతాం? చెప్పండి. ఇప్పుడు అందరి పక్షపాతం చూపెట్టకుండా ఉంటే మరి దేవుడు ఈ మాట కూడా చెప్తా ఉన్నాడు. ఎవడైనా ఈ బోధన తేక మీ యొద్దకు వస్తే మన ఏం చేయదట? మీ ఇంట ఇది లేదనే మాటలు కాదండి, నోవహు కుమారుడు అనే మాటలు కాదు. సాక్షాత్తు సృష్టికర్త అయినటువంటి దేవుడే ఈ మాటలు మన కోసము రాయించాడు. కాబట్టి పక్షపాతము అనేటువంటి కోణంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు
ఒక విశ్వాసిగా ఖచ్చితంగా మనం తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఉంది. ఎందుకంటే చాలా మంది ఏం చేస్తారంటే, ఒకడు బైబిల్ పట్టుకొని ఒక సేవకుడు అని మీ ఇంటికి వస్తే మరి మీరు తెలుసుకోకుండా, మీరు ఎగ్జామిన్ చేయకుండా, మీరు అతన్ని పరీక్షించకుండా బైబిల్ పట్టుకొని వచ్చాడు కదా, వాక్యం చెప్తాడు కదా అని మీ ఇంట్లోకి కనుక మీరు అతన్ని అనుమతిస్తే, ఒకవేళ ఆ వాక్యం చెప్పేటువంటి ఆ వ్యక్తి మరి క్రీస్తు బోధనలు కాకుండా వేరే ఇతర బోధనలు, కల్పింపబడినటువంటి బోధనలు, లోక సంబంధమైనటువంటి బోధనలు కనుక మీ యొద్దకు తీసుకొని వచ్చినట్టయితే, అతన్ని మీ ఇంట చేర్చుకుంటే, వాక్యాన్ని బట్టి వాళ్ళు ఏమనబడతారు? వాక్యాన్ని బట్టి వాళ్ళు ఏమనబడతారు దేవుని దృష్టిలో? పక్షపాతం చూపించిన వాళ్ళు అవుతారు. అంటే దేవుడు చెప్పిన దానికి భిన్నంగా ప్రవర్తించేటువంటి విషయం. అదేంటంటే, అతడు బైబిల్ పట్టుకొని వస్తున్నాడు కదా, అతడు దేవుని వాక్యాన్ని చెప్తున్నాడు కదా, వేరే వాక్యాన్ని ఏం చెప్పట్లేదు కదా అని మీరు అనుకోవచ్చు, నేను అనుకోవచ్చు. కానీ నీవేమనుకుంటున్నావో నేనేమనుకుంటున్నానో కాదు, దేవుడు ఏమనుకుంటున్నాడు అనేది ఇక్కడ కావాలి మనకి. అంతేనా? దేవుడు ఏమనుకుంటున్నాడు అంటే, దేవుడు ఏమనుకుంటున్నాడు అన్నప్పుడు దేవుడు తనకు నచ్చినటువంటి బోధ, ఏ బోధ అయితే దేవుడు మనకి తెలియజేయాలనుకున్నాడు, అంటే అన్యజనులైనటువంటి వారికి, విశ్వాసమైనటువంటి వారికి దేవుడు ఏ బోధనైతే తెలియజేయాలనుకుంటున్నాడో ఆ బోధను నీ దగ్గరకు వచ్చినటువంటి వాక్యం చెప్పేటువంటి బోధకుడు, దేవుడు చెప్పినటువంటి బోధనే, ఆ బోధనే ఈ బోధకుడు నీకు చెప్పాలి. వేరే బోధ కనుక చెప్పాడు, అతన్ని మీ ఇంట చేర్చుకున్నారు, అతనికి మీరు వందనములు చెప్పారు. వందనములు అంటే ప్రైజ్ ది లార్డ్ బ్రదర్, గుడ్ మార్నింగ్ బ్రదర్, గుడ్ ఆఫ్టర్నూన్ బ్రదర్, వందనాలు బ్రదర్, లేకపోతే వందనాలు సిస్టర్ అని చెప్పారు. అప్పుడు మీరు ఏమవుతారు అంటే, దేవుడి దృష్టిలో పాపులు అవుతారు. ఇక్కడ నిలబడి చెప్తున్నా, నేను అబద్ధం ఆడటం లేదు. అలాంటి సందర్భము మా కుటుంబంలో కూడా వచ్చింది, చాలా పెద్ద బోధకుడు మా ముందు నుంచి వెళ్తున్నాడు. మేము ఏ ఫంక్షన్కి అయితే వెళ్ళామో అదే ఫంక్షన్కి వచ్చాడు. మా వాళ్ళు ఆగట్లేదు, పోయి కలుస్తాం, మిస్ చేస్తాం అంటూ ఉన్నారు. సాక్ష్యం ఎవరో కాదు, మా అమ్మాయి. ఆ పేరు వద్దు కానీ చాలా పెద్ద బోధకుడు లేడు, చాలా అంటే చాలా, ముఖ్యంగా హైదరాబాద్లో. ఏంటంటే, అలాంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి వందనాలు చెప్పాలి అని, కలవాలి, మాట్లాడాలి అనేటువంటి ఆ ఆశ ఒక వ్యక్తిగా నాకు కూడా ఉంటుంది, ఒక క్రైస్తవుడుగా నాకు కూడా ఉంటుంది. అలాంటి ప్రీచర్స్కి కలవాలని, మాట్లాడాలనేటువంటి ఆశ నాకు కూడా ఉంటుంది. కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది? ఎవరైతే క్రీస్తు బోధను మీ యొద్దకు తేడో వారిని మీ ఇంట చేర్చుకొనవద్దు. ఒకవేళ 11వ వచనం చూద్దాం. శుభమని వారితో చెప్పను వద్దు. 11వ వచనం, శుభమని వారితో చెప్పువాడు వారి దుష్టక్రియలలో పాలివాడవు. నాకు చెప్పాలని ఉంది కానీ ఈ వాక్యాన్ని బట్టి నేను ఆగిపోయాను. కానీ ఆగట్లేదు మిగతా వాళ్ళు. ఒకవేళ మీరు పోతే నేను మీతో మాట్లాడాలని చెప్పేసి నిజం అడగండి. మీరు వేరేనా అడగండి, మీకు డౌట్ ఉంటే. వాక్యము
మనల్ని ఎంత పరీక్షిస్తుంది అంటే ఎంతవరకు మనము నిలబడగలుగుతాము, ఎంతవరకు మనము స్థిరంగా బలంగా ఉండగలుగుతాము, క్రీస్తు బోధ మీద ఎంతవరకు మనకు అవగాహన ఉంటే అది ఎంతవరకు మనల్ని గట్టిగా నిలబెడుతుంది అనేది ఇక్కడ ఒక గొప్ప పరీక్ష లాంటిది విశ్వాస యొక్క జీవితంలో. కాబట్టి శుభమని వారితో చెప్పువాడు వారి దుష్టక్రియలలో పాలువాడు అవును. పాత నూతన కాలంలో మరి దేవుడు పక్షపాతి కాడు, కొత్త నిబంధనల కాలంలో కూడా దేవుడు పక్షపాతి కాడు. న్యాయము తీర్చేటువంటి విషయంలో ఆయన పక్షపాతం చూపని వాడే. మనము కూడా ఈ లోకంలో దేవుని యొక్క నీతిని నెరవేర్చేటువంటి విషయంలో మనము కూడా పక్షపాతం లేని వారనే ఉండాలి. అంటే దేవుని నీతిని నెరవేర్చేటువంటి విషయంలో పక్షపాతాన్ని చూపెట్టదు. అది పార్టీ. అలాగని చెప్పి దేవుడు పక్షపాతి కాదు. మళ్ళీ దేవుడు పక్షపాతి కాడు, అందరికీ ఆయన న్యాయమును తీర్చేటువంటి వాడు. కాబట్టి మనము ఎలా ఉండాలి? అందరినీ మనం నమ్మొచ్చా అంటే అందరినీ మనం నమ్మడానికి లేదు. మరి ఎవరిని నమ్మాలి? క్రీస్తు బోధన మీ వద్దకు ఎవరైతే తీసుకొస్తారో వాళ్ళనే మీరు నమ్మాలి. క్రీస్తు బోధన తెచ్చే వారిని మీరు నమ్మాలి. ఈ బోధన కాక వేరే బోధన మీ వద్దకు తెచ్చేటువంటి వారిని మీరు నమ్మడానికి వీల్లేదు. ఒకవేళ మీరు నమ్మారో, ఒకవేళ మీరు అతన్ని ఆహ్వానించారో, ఒకవేళ అతనికి మీరు శుభమని చెప్పారో, వాడు ఏమేమి పాపాలు చేశాడో, ఏమేమి తప్పులు చేశాడో, దానికి అతను ఏ శిక్ష అనుభవిస్తాడో అదే శిక్ష అలాంటి వారిని వెంబడించేటువంటి వారికి, వందనములు చెప్పినటువంటి వారికి, మీరు మీ గృహాల్లో చేర్చుకున్నటువంటి వారికి వాళ్ళు నడబోయేటువంటి భవిష్యత్తులో వారి మీదకి రాబోయేటువంటి శిక్షలో మీకు కూడా పర్సంటేజ్ వస్తుంది. అర్థమవుతుందండి? ఆస్తిలో కాదండి, ఆస్తిలో పర్సంటేజ్ కాదు, ఇక్కడ ఆస్తిలో వాటా కాదు, శిక్షలో వాటా. శిక్షలో కావాలా? శిక్షలో వాటా ఎవరైనా కోరుకుంటారా? శిక్షలో వాటా. సహజంగా మనం ఈ లోకంలో ఏం వాటా కోరుకుంటామంటే ఆస్తిలో వాటా కావాలని కోరుకుంటూ ఉంటాం. కానీ ఇక్కడ దేవుడు క్రీస్తు బోధన యొక్క మీ యొక్కకు వచ్చే వారిని మీరు అంగీకరిస్తే, మీరు మీ ఇంట చేర్చుకుంటే, మీరు అతనికి వందనములు చెప్పినా అతనికి రావాల్సినటువంటి శిక్షలో నీకు కూడా నేను వాటా. ఉదాహరణకి ఆ వ్యక్తికి 100 కొరడా దెబ్బలు శిక్ష వచ్చింది అనుకోండి, క్రీస్తు బోధన కాక వేరే బోధన తెచ్చినటువంటి వ్యక్తికి 100 కొరడా దెబ్బలు శిక్ష వచ్చింది అనుకోండి, అందులో 50 కొరడా దెబ్బలు నీకు కూడా వస్తాయి. పోనీ అతనికి 20 కొరడా దెబ్బలు వచ్చాయనుకో, నీకు 10 కొరడా దెబ్బలు వస్తాయి. నీకు 10 కొరడా దెబ్బలు 100 సార్లు వచ్చాయనుకో, నీకు 500 కొరడా దెబ్బలు వస్తాయి. ఎందుకు దేవుడు ఇంత తీవ్రంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నాడు? ఎవరు చెప్తారు? ఇంత తీవ్రంగా, ఇంత సీరియస్ గా దేవుడు ఎందుకు ఇలా చెప్తున్నాడు? ఎవడైనాను అనేటువంటి మాట. ఎవడైనాను అంటే అక్కడ ఎవరు వస్తారు? ఎవరు వస్తారు? ఎవరైనా వస్తారు. ఎవడైనాను ఎవరైనా వస్తారు. అందులో పెద్ద బోధకుడు ఉండొచ్చు, మంచి పేరు సంపాదించినటువంటి బోధకుడు ఉండొచ్చు, మంచి ప్రావీణ్యత కలిగినటువంటి బోధకుడు ఉండొచ్చు, మంచి అద్భుతాలు చేసినటువంటి బోధకుడు ఉండొచ్చు, మంచి మహాకార్యాలు చేసేటువంటి బోధకుడు కూడా ఉండొచ్చు, బాగా పేరు పొందినటువంటి బోధకుడు ఉండొచ్చు, ప్రపంచ ప్రఖ్యాతిగా వచ్చినటువంటి బోధకుడై ఉండొచ్చు. ఏమండి? ఆసియాలోనే పెద్ద సహవాసాన్ని కట్టినటువంటి బోధకుడైనా ఉండొచ్చు. ఇక్కడ ఎవడైనాను అన్నప్పుడు అందులో బోధకులు అందరూ కూడా వస్తారు ఆ కేటగిరీలో. క్రీస్తు బోధనలు తేక అంటే బోధకుడు ఎవరి బోధన చెప్పాలి, ఎవరి బోధన తీసుకెళ్ళాలి ప్రజల్లోనికి అంటే క్రీస్తు బోధని తీసుకునేలా.
క్రీస్తు బోధన చేస్తే దేవునికి అభ్యంతరం ఏమీ లేదు. క్రీస్తు బోధన చేయకుండా ప్రజల్లోకి వెళ్తే దేవునికి ఖచ్చితంగా అభ్యంతరము వస్తుంది. కాబట్టి అలాంటి వారు ఏం చేస్తున్నారు అంటే దేవుని ఎడల పక్షపాతాన్ని చూపిస్తూ ఉన్నారు. దేవుని ఎడల పక్షపాతాన్ని చూపిస్తూ ఉన్నారు. న్యాయం జరిగించేటువంటి విషయంలో దేవుడు పక్షపాతి కాడు. అలాగే మనమును నీతిని అనుసరించి జీవించేటువంటి విషయంలో దేవుని విషయంలో మనమును పక్షపాతం చూపెట్టని వారంగానే దేవుని ఎడల మనం జీవించవలసినటువంటి అవసరం ఉంది. ఇందాక మనం ఎంత చదువుకున్నామండి? 12వ వచనం, యోహాను రాసిన 2వ పత్రిక 12వ వచనము. అనేక సంగతులు మీకు వ్రాయవలసి ఉండియు సిరాతోను కాగితముతోను వ్రాయ మనస్సు లేక మీ సంతోషము పరిపూర్ణమవునట్లు మిమ్మును కలుసుకొని ముఖాముఖిగా మాట్లాడాలని నిరీక్షించుచున్నాను. ఏర్పరచబడిన నీ సహోదరి పిల్లలు నీకు వందనములు చెప్పుచున్నారు. యోహాను గారు పద్మాసు దీపంలో ఆయన ఈ పత్రికలన్నీ కూడా రాస్తూ ఈ మాటలు ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఆయనకి ఇంకా రాయాలని చాలా ఆసక్తి ఉంది. ఇలాంటి విషయాలు క్రీస్తు బోధకి వ్యతిరేకంగా బోధింపబడుతున్నటువంటి బోధకులు ఇంకా చాలా రకరకాలైనటువంటి బోధలు ఈ భూమికి ప్రజల్లోనికి వస్తాయి. ఎంత జాగ్రత్తగా ఉండాలో తెలియజేయడానికి దేవుని యొక్క భయభక్తులు కలిగి జీవించేటువంటి విషయంలో ఎలా ఉండాలి అనేటువంటి అనేక విషయాలు ఉన్నాయి. కానీ కాగితముతో సీరాతో రాయడానికి ఆయనకు మనస్సు లేదట. ముఖాముఖిగా నేను మాట్లాడలేనటువంటి మనస్సు అతనికి ఉంది, కానీ అవకాశము లేదు. ముఖాముఖిగా మాట్లాడాలనేటువంటి ఆశ ఉంది, కానీ అవకాశము లేదు. బందీగా ఉన్నాడు, బంధింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. పద్మాసు అనేది ఏంటి అన్నప్పుడు ఒక ద్వీపము, సముద్రంలో ద్వీపము అని అంటూ ఉంటారు. అంటే చుట్టూ నీళ్లు ఉంటాయి, మధ్యలో ఒక కొండ. ఆ చుట్టూ నీళ్లు 1 కిలోమీటర్లు 200 అయినా ఉండొచ్చు, 300 అయినా 300 కిలోమీటర్లైనా ఉండొచ్చు, 500 కిలోమీటర్ల దూరంలోనైనా ఉండొచ్చు. అంటే ఒక వ్యక్తి ఈదుకుంటూ మరి ఆ ఒడ్డునకి వచ్చేటువంటి అవకాశము లేదు. 300 కిలోమీటర్లు ఈత కొట్టుకుంటూ ఆ వ్యక్తి రాలేడు. ఏమంటే ఆరిన నెల మీదనే మనం 1 కిలోమీటర్ నడవలేదు. ఆరిన నెల మీద, పొడి నెల మీదనే 1 కిలోమీటర్ మనం నడవలేదు. నడిచేవారు నడుస్తారనుకోండి, కానీ అందరూ నడవలేదు. కానీ నీళ్ళల్లో ఈత కొట్టుకుంటూ రావాలనేది చాలా కష్టపూర్ణమైనటువంటిది. కానీ అక్కడ ఆయన బంధింపబడినటువంటి వాడుగా ఉన్నాడు. ఆ కాలంలో దేవునికి వ్యతిరేకంగా, అంటే ఆ రాజ్యానికి వ్యతిరేకంగా ఎవరైతే ప్రవర్తిస్తారో వాళ్ళని అందరినీ కూడా మరి అలాంటి ద్వీపాల్లోనే వాళ్ళను బంధించేటువంటి వారు. ఎంతో కాలము యోహాను చెరసాలలో ఆ ద్వీపంలో మరి ఆకలితో అల్లాడిపోయి ఉండొచ్చు, దాహంతో అల్లాడిపోయి ఉండొచ్చు, సమయానికి ఆహారం లేనటువంటి పరిస్థితుల్లో అతను ఉండొచ్చు. ఏ విధము చేతనైనప్పటికీ కూడా మరి విశ్వాసం అయినటువంటి వారికి పరిశుద్ధాత్మ ద్వారా ఆయన యొక్క సమాచారాన్ని తెలియజేస్తా ఉన్నాడు. అదేంటి అన్నప్పుడు, ఎవడైనా క్రీస్తు బోధన మీ యొద్దకు తేగా వస్తే వారిని మీరేం చేయొద్దట, తెలుసుకోవద్దు, శుభమని వారితో చెప్పొద్దు. ఒకవేళ శుభమని చెప్తే వారి దుష్టక్రియలలో మీకు కూడా వాటా ఉంటుంది. జాగ్రత్త. 1 కొరింథీ పత్రిక యోహాను పత్రిక ఇలాగే వచ్చండి.
మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనం నుండి ఇప్పుడైతే సహోదరులను మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయము 11వ వచనము. ఇప్పుడైతే ఇప్పుడైతే అంటే ఇంకా పై వచనం కూడా చూడాలి. 9-10 నిమిషాలు. జారులతో సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు వ్రాసి తిని. అయితే ఈ లోకపు జారులతో నైనను, లోకులతో నైనను, దోచుకొని వారితో నైనను, విగ్రహారాధకులతో నైనను ఏ మాత్రమును సాంగత్యము చేయవద్దని కాదు. ఫస్ట్ ఏమంటున్నాడు? సాంగత్యము చేయవద్దని నా పత్రికలో మీకు రాసి తిని అంటున్నాడు. సాంగత్యం చేయొద్దని నేను ముందు రాశాను మీకు అంటున్నాడు. కానీ మళ్ళీ ఏమంటున్నాడు? దానికి వివరణ ఇస్తున్నాడు. మొదట చేయొద్దని చెప్పిన అతనే ఎందుకు చేయొద్దంటే పూర్తిగా చేయొద్దా అనేది కాదు, కానీ దాని వివరణ అనేది ఎందుకు, ఎలా అది చేయాలి, ఎలా దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలో తెలియజేస్తూ ఉన్నాడు. అయితే ఈ లోకం జాగ్రత్తతోనైనను, లోకులతోనైనను, దోచుకొని వారితోనైనను, విగ్రహారాధకులతోనైనను ఏమాత్రం సాంగత్యం చేయవద్దని కాదు. అలాగైతే మీరు లోకంలో నుండి వెళ్ళవలసి వచ్చును కదా. వెళ్ళిపోవలసి వచ్చును కదా. ఎవరితో సాంగత్యం చేయొద్దు అంటే అప్పుడు ఏం చేయాలి? మనము లోకంలో నుండి వెళ్ళిపోవాలి. అప్పుడు ఎవరితో మనం సాంగత్యము చేయము. కారులతో చేయము, వ్యభిచారులతో చేయము, విగ్రహారాధకులతో చేయము, దోచుకునే వాళ్ళంటే దొంగలతో చేయము, ఎవరితో కూడా మనం సాంగత్యము చేయము. ఇక్కడ దేవుని యొక్క ఉద్దేశం ఏంటంటే మీరు ఎవరితో సాంగత్యం చేయొద్దని కాదు దేవుని ఉద్దేశము. అలాగైతే మీరు లోకం నుండి వెళ్ళిపోవలసి వచ్చును కదా. 11వ వచనం. ఇప్పుడైతే అంటే ఎప్పుడు పోయిన వచ్చిన చెప్పాలి. ఇప్పుడైతే అంటే అంతకుముందు ఏదో ఉంది అని అర్థం, అంతే కదా. మీరు పలానా సమయంలో ఆ మాట మీరు చెప్పారు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు. అప్పుడు ఆ మాట చెప్పారు, ఇప్పుడేమో ఇలా చేస్తున్నారు అని మీరు ప్రశ్న వేశారు అనుకోండి, అది అప్పుడు, ఇప్పుడు కాదు. అప్పుడేంటి? అందరి ఎడల పక్షపాతము చూపద్దు. ఇప్పుడేంటి? కొందరి ఎడలనే పక్షపాతము చూపద్దు, అందరి ఎడల కాదు. అది ఎలా? ఇందాక మనం చూసుకున్నాం ఒక కొటేషన్ వాక్యం. ఏంటి? యోహాను పత్రిక 2వ యోహాను పత్రిక ఏం చదువుతున్నాం మీరు? 1వ అధ్యాయం 11వ వచనం ఏం చెప్తున్నాయి? ఎవడైనా క్రీస్తు కోసం మీ యొద్దకు తేక వచ్చినడలా మీరు వారిని మీ ఇంట, అంటే దాని అర్థం అవుతుంది అసలు మీకే? ఎవరిని చేర్చుకోవాలి, ఎవరిని చేర్చుకోవద్దు అనేది ఎవరు చెప్పాలి మనకి? ఎవరు చెప్పాలి? దేవుడు చెప్పాలి. అందరినీ చేసుకోమంటలేడు దేవుడు, అలాగని అందరినీ చేర్చుకోవద్దని కూడా అంటలేడు దేవుడు. మీరు ఎవరిని చేర్చుకోవాలో ఎవరిని చేర్చుకోవద్దో దేవుడు చెప్పాలి. దేవుడు చెప్పింది మనము చేయాలి, అంతే. అలాగే చెప్పి దేవుని మనము నిందించడానికి లేదు, దేవుని మనం తప్పు పట్టడానికి లేదు. దేవుడు ఏం చెప్తున్నాడో దాన్ని మనము గమనించాలి, దాన్ని మనము పాటించవలసినటువంటి అవసరము ఉంటుంది. అయితే ఇక్కడ ఇప్పుడైతే అనేటువంటి మాట, ఇప్పుడైతే 11వ వచనము, 1వ కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 11వ వచనము. ఇప్పుడైతే సహోదరుడు అనబడిన వాడు ఎవడైనాను జారుడు గాని, లోబి గాని,
విగ్రహారాధికుడు గాని, తిట్టుబోతు గాని, త్రాగుబోతు గాని, దోచుకొని వాడు గాని అయి ఉన్న ఎడల అట్టి వాడితో సాంగత్యము చేయకూడదు. అర్థమవుతుందండి? పాత నిబంధనలోనేమో పక్షపాతం చూపెట్టొద్దు, దేవుడు పక్షపాతి కాదు అని అనుకున్నాం. మరి ఇప్పుడు ఏమనుకుంటున్నాం? ఇప్పుడు కూడా దేవుడు పక్షపాతి కాదు. కానీ మనం ఎలా ఉండాలో నేర్చుకుంటున్నాం ఇక్కడ. మనం ఎలా ఉండాలి, విశ్వాసులు ఎలా ఉండాలి, ఎవరితో ఎలా ఉండాలి, జాగ్రత్తతో ఎలా ఉండాలి, లోబితో ఎలా ఉండాలి, విగ్రహారాధికులతో ఎలా ఉండాలి, తిట్టుబోతుతో ఎలా ఉండాలి, త్రాగుబోతుతో ఎలా ఉండాలి, దొంగతో ఎలా ఉండాలి, సాంగత్యం చేయాలా? ఒకవేళ తప్పు చాలి సాంగత్యం చేసాం అనుకోండి, ఏమవుతాము? ఇప్పుడు ఒక దొంగతో మనం సాంగత్యం ఫ్రెండ్షిప్ చేశాం. ఒక దొంగతో మనం ఫ్రెండ్షిప్ చేసినప్పుడు అప్పుడు ఏమొస్తుంది మనకి? మనకు కూడా దొంగతనం చేయాలనేటువంటి ఆశ వస్తుంది. ఒక వ్యభిచారునితో సాంగత్యం చేసినప్పుడు మనకు కూడా వ్యభిచారం చేయాలనేటువంటి ఆ ఆలోచన వస్తుంది. ఒక త్రాగుబోతుతో సాంగత్యం చేసినప్పుడు మరి ఆ సాంగత్యంలో మనం కూడా త్రాగాలనేటువంటి ఆశ కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఆ సాంగత్యంలో మరి గమనిస్తూ ఉంటాం, అన్ని నిదానించి చూస్తూ ఉంటాం. అయ్యో, ఈయన ఇలాగ అయిపోతున్నాడు, ఇంత మంచిగా సంతోషంగా ఉండగలుగుతున్నాడు, నేను కూడా ఆయనలాగా నేను కూడా సంతోషంగా ఉండాలి. సాంగత్యం అనేది ఆ విధంగా మరి ప్రోత్సాహకరంగా ఉంటుంది. అలాగే దేవుడు ఏమంటాడంటే దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెడుగును. మంచి నడవడిని ఏం చేస్తుందట? దుష్ట సాంగత్యాన్ని చెడుగుతుంది. కాబట్టి మీరు ఎలా ఉండాలి? సాంగత్యం చేయకుండా జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మీరు సాంగత్యం చేసినప్పటికీ కూడా వాటికి దూరంగా ఉండాలి. వేటికి? చెడు అలవాట్లకి దూరంగా ఉండాలి. వ్యభిచారము, దొంగతనము, లోభి అంటే ధనం మీద ఎక్కువగా ఆశ కలిగినటువంటి వాడు, ఐశ్వర్యం మీద బాగా ఆశ కలిగినటువంటి వాడు, వస్త్రాల మీద బాగా ఆశ కలిగినటువంటి వాడు, దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించినా కూడా అది విగ్రహారాధనతో సమానమవుతుంది. కాబట్టి దేవుడిని మనము పూజించేటువంటి వారుగా ఉంటున్నప్పుడు ఖచ్చితంగా ఈ చెప్పబడుతున్నటువంటి వాటికి మనము దూరంగా ఉండి తీరుతాం. సాంగత్యము చేయకూడదు, పూజింపకూడదు. అంటే కలిసి భోజనం కూడా చేయొద్దంట. ఎవరితో? తాగుబోతుతో కలిసి భోజనం చేయొద్దు, తిండిపోతుతో కలిసి భోజనం చేయొద్దు, తిట్టుబోతుతో కలిసి భోజనం చేయొద్దు, విగ్రహారాధకులతో కలిసి భోజనము చేయొద్దు అంటున్నాడు. ఇవన్నీ మనకి గత ఆదివారానికి ఈ ఆదివారానికి ఏమైనా డిఫరెన్స్ కనిపిస్తుందా? అందుకే మన వాక్యాన్ని రెండు అంచులు గల కట్టాము అని ఊరికే అనలేదు. ఒకటి శరీరాన్ని కొడుతుంది, ఒకటి ఆత్మకి కొడుతుంది. అటు ఆత్మకి పని చెప్తుంది, ఇటు శరీరానికి పని. ఆత్మకు ఒక్కటే చెప్పదు వాక్యము పని, శరీరానికి కూడా పని చెప్తుంది. ఆ పని ఏంటో చెప్తున్నాడు ఇక్కడ. సాంగత్యం విషయంలో, విగ్రహారాధన విషయంలో, త్రాగుబోతు విషయంలో, లోభి విషయంలో, జాగ్రత్త చేసేటువంటి, వ్యభిచారం చేసేటువంటి విషయంలో, దొంగ విషయంలో, తిట్టుబోతు అంటే బూతులు మాట్లాడేటువంటి వారితో కూడా మనం సాంగత్యము, బూతులు మాట్లాడేటువంటి వారితో సాంగత్యము. అందుకే బూతులు మాట్లాడొద్దు అంటాడు దేవుడు. బూతులు మాట్లాడుతున్నారు అంటే మీరు దేవుని ఎడల పక్షపాతం చూపించిన వాళ్ళు అవుతారు. మీరు బూతులు మాట్లాడకుండా, విగ్రహారాధన చేయకుండా, వ్యభిచారం చేయకుండా, దొంగతనం చేయకుండా, మరి త్రాగుబోతులు కాకుండా మీరు ఉన్నట్టయితే దేవుని ఎడల మీరు పక్షపాతం చూపని వాళ్ళుగానే ఉంటారు.
దేని మీద పక్షపాతం చూపెట్టాలి, దేని మీద చూపెట్టద్దు అనేది మనం తెలుసుకోవాలి. తెలుసుకోవాలా? తెలుసుకోవాలి. కాబట్టి తెలుసుకుంటున్నామని మనము దాన్ని అనుసరించేటువంటి వారంగా కూడా ఉండాలి. దాన్ని అమలు చేయాలి, మనం అమలు పరచాలి మనం. కాబట్టి 12వ వచనం కూడా చూద్దాం. మొదటి కొరింథీ పత్రిక 5వ అధ్యాయం 12వ వచనం. వెలుపలి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపటి వారికి తీర్పు తీర్చుట నాకేలా, వెలుపలి వారికి దేవుడే తీర్పు తీర్చుడు కానీ మీరు అంటే మనం విశ్వాసంలో ఉన్నారు. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక, లోపటి వారికి అంటే సంఘంలో ఉన్నటువంటి వారికి, విశ్వాసులైనటువంటి వారికి, పరిశుద్ధులైనటువంటి వారికి ఏం చేసేవారు? తీర్పు తీర్చేవారు. తీర్పు ఎలా తీరుస్తున్నారు మీరు? తీర్పు ఎలా తీరుస్తున్నారు మీరు? పక్షపాతం చూపెట్టకుండా ప్రవర్తిస్తే దేవుని ఎడల ఆటోమేటిక్ గా మీరు మీ తోటి విశ్వాసులైనటువంటి వారికి తీర్పు తీర్చుతున్న వారే అవుతారు. అర్థమవుతుందండి? దేవుని ఎడల మనం పక్షపాతం చూపెట్టకుండా జీవిస్తే మన తోటి విశ్వాసులకు మనం తీర్పు తీర్చేవారం అవుతాం. అది కూడా న్యాయబద్ధమైనటువంటి తీర్పు, పక్షపాతం లేనటువంటి తీర్పు. దేవుడు మనకి తీర్పు తీరుస్తే మనము దేవుడి యొక్క నీతిని బట్టి, మన ప్రవర్తనను బట్టి, మన యథార్థతను బట్టి మరి దేవుడి మనం పక్షపాతము లేనటువంటి స్థితిని దేవుడి మనము కలిగినటువంటి వారుగా ఎంచబడతాం. మీరు లోపటి వారికి తీర్పు తీర్చువారు కనుక ఆ దుర్మార్గుని మీలో నుండి వెలివేయుడి. ఏ దుర్మార్గుని వెలివేయని అంటున్నాడు? దేవునికి వ్యతిరేకమైనటువంటి జీవితము జీవించేటువంటి వారు ఎవరైనా సరే అలాంటి వారికి మీరు దూరంగా ఉండండి. అవసరమైతే అలాంటి వ్యక్తులను మీరు మీ యొక్క సాంగత్యంలోనికి తీసుకొని రాకుండా మీరే అలాంటి వారికి దూరంగా ఉండండి. ఒక ప్రత్యేకింపబడినటువంటి జనాంగంగా మీరు జీవించండి అనేటువంటి విషయాలను పౌలు గారు ఇక్కడ మనకి జ్ఞాపకము చేస్తూ ఉన్నాడు. తర్వాత తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము, తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము తీతుకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 10వ వచనము. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తరువాత వారిని విసర్జించుము. అటివాడు మార్గము తప్పి తనకు తానే శిక్ష విధించుకొనిన వాడై పాపము చేయుచున్నాడని నీవెరుగుదువు. మతభేదములు కలిగించు మనుషునికి 1-2 మార్లు బుద్ధి చెప్పిన తర్వాత వారిని ఏం చేయాలట? విసర్జించాలి. మతభేదములు కలిగించు వారిని ఏం చేయాలట? 1-2 సార్లు బుద్ధి చెప్పాలట. బుద్ధి చెప్పినా కూడా వినకపోతే ఏం చేయాలట? విసర్జించడం అంటే సాంగత్యం చేయమనా చేయొద్దా? చేయొద్దా? ఒకవేళ చేస్తే మతభేదాలు కలిగించేటువంటి వారితో మీరు సాంగత్యం చేస్తే విసర్జించకుండా, మరి యోహాను పత్రికలో మనం మొట్టమొదటి 2వ యోహాను పత్రిక 10-11 వచనాల్లో క్రీస్తు బోధన తేక మీ యొద్దకు వచ్చిన వారిని మీరు స్వీకరిస్తే, ఆయనకు మీరు వందనములు చెప్తే, మతభేదములు తీసుకొని వచ్చినటువంటి వారిని మీరు స్వీకరిస్తే, అలాంటి వారికి మీరు వందనములు చెప్తే
ఏమవుతారు? వారి దుష్టక్రియలో మీరు పాల్గొంటారు. అందుకే ఈ మత భేదములు అంటే ఏంటో మనం తెలుసుకోవాలంటే, మత భేదములు అంటే ఏంటో తెలుసుకోవాలి మనం. తెలుసా? చెప్పమంటారా? తెలుసా? తెలియదు. అసలు మతము అనేది ఎవరు తెచ్చుకున్నారు? ఆదమ వాళ్ళు ఏ మతం? ఆదమ వాళ్ళకి ఏ మతం అండి? మతం ఏం లేదు ఆదమ వాళ్ళకి. కులం వచ్చిందా? లేదు. మతం వచ్చిందా? లేదు. మరి మతము అనేది ఎక్కడి నుంచి వచ్చింది అంటే మనుషుల నుండే వచ్చింది. తక్కువ వారు, ఎక్కువ వారు, పేదవారు, ధనికులు, ఇంకా రెడ్లు, పద్మశాలి, కాపులు, బ్రాహ్మణులు, ఇవన్నీ కూడా భేదాలను కలగజేసేటువంటివి. ఇవన్నీ కూడా మనకే అవి చిచ్చు పెట్టేటువంటివి. అంతేనా? కాదా? కాదా? మతాలు మనకు చిచ్చు పెట్టేవి కాదా? ఇప్పుడు నేను పద్మశాలి అనుకున్నాను కాసేపు. పద్మశాలి అనేటువంటి నేను మరి ఒక వేరే రెడ్డి వచ్చి నాతో మాట్లాడుతున్నప్పుడు మా ఇద్దరికి ఆ మతానికి సంబంధించినటువంటి వైరంలో మాకు విభజన రాదా? వసతి రాదా? కాబట్టి అలాంటి విభజన ఉండొద్దు అని చెప్పడం అన్నాడు దేవుడు. అలాంటి వ్యత్యాసం ఉండొద్దు, అందరూ సమానంగా ఉండాలి, వ్యత్యాసం ఉండొద్దు, తేడా ఉండొద్దు. దేవుడు తెలియనటువంటి వారికి తేడా ఉంది అంటే బుద్ధిహీనత అనుకోవచ్చు. దేవుడు తెలియని వారు, దేవుని జ్ఞానం లేని వారు వ్యత్యాసంగా దూరంగా జీవిస్తున్నారంటే బుద్ధి లేదు అనుకోవచ్చు. మరి విశ్వాసులకి ఏమైంది బుద్ధి? విశ్వాసులకైనా ఉండాలి కదా అండి? విశ్వాసులకైనా ఉండాలి కదా, ఉండద్దా? అంటే భేదాలను కలిగించేటువంటి విధానము ఎలా దానిలో నుండి మనము ఐక్యత కలిగినటువంటి పరిస్థితి కలిగి ఉండాలి, ఎలా మనము సమానంగా ఉండాలి, ఎలా మనము ఐక్యంగా ఉండాలి అనేటువంటి ఆ భావన దేవుని ఎరిగినటువంటి వారికి లేకపోతే మరి అలాంటి జీవితము విశ్వాసికి అవసరం అంటారా? నిజంగా మనం దేవుని సేవించే వారం అయితే మనతోటి విశ్వాసాలను మనం ఎలా ఎంచుకోవాలి? సహోదరికి సహోదరులుగా ఐక్యంగా ఉండాలి, ఒకే విధంగా ఉండాలి, ఒకే విధంగా ఉండాలి, ఒకే భావంలో మనం పిలువబడేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే మనందరికీ బైబిల్ ఒకటే, మనందరికీ బైబిల్ ఒకటే, మనందరి విశ్వాసము ఒకటే అయి ఉండాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. కానీ అపవాది అన్యజనులకు పెట్టాల్సింది అన్యజనులకు పెట్టింది, దేవుని బిడ్డలకు పెట్టాల్సింది దేవుని బిడ్డలకు కూడా పెట్టేసింది. ఇప్పుడు అన్యజనుల విషయం మనకు వద్దు కానీ, అవిశ్వాసుల విషయం మనకు వద్దు కానీ, విశ్వాసం అనేటువంటి వారి గురించి మనం ఆలోచన చేద్దాం. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక, ఇది ఇలాగే పెట్టుకోండి. తీతు పత్రిక 3వ అధ్యాయం 10వ వచనం. మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయము 10వ వచనం నుండి చదవాలి. సహోదరులారా మీరందరూ అంటే ఎవరు? మీరందరూ అంటే ఎవరు వస్తారు? విశ్వాసులైనటువంటి వారందరూ వస్తారు. మీరందరూ ఎలా ఉండాలి? ఏక భావముతో మాట్లాడవలెననియు మీలో కక్షలు లేక ఏక మనస్సుతోను ఏక తాత్పర్యముతోను మీరు సన్నద్ధులై ఉండవలెనని. సన్నద్ధులై అంటే సిద్ధపడి ఉండాలి, సిద్ధపడి ఉండాలి. దేని గురించి సిద్ధపడి ఉండాలి? ఏక మనస్సులో ఉండటానికి, ఏక తాత్పర్యంలో ఉండటానికి, కక్షలు లేని వారుగా ఉండటానికి,
ఏక మనస్సుగా ఉండటానికి, ఏక భావముతో ఉండటానికి సిద్ధంగా మీరు ఉండాలి. మీరు సన్నద్ధులై ఉండవలెనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరట మిమ్మును వేడుకొనుచున్నాను. ప్రభువైన యేసుక్రీస్తు పేరట బ్రతిమిలాడుకొనుచున్నాను అంటూ ఉన్నాడు. 11వ వచనం, నా సహోదరులారా, మీలో కలహములు కలవని మిమ్మును గూర్చి లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. ఏమొచ్చిందట? విశ్వాసుల మధ్యలో ఏమొచ్చిందట? ఏమొచ్చింది? కలహం అంటే ఏమొచ్చింది? గొడవలు వచ్చాయంట. సంఘంలో ఏమొచ్చాయంట? గొడవలు వచ్చాయి, కలహాలు వచ్చాయి, వ్యతిరేకతలు వచ్చాయి, గొడవలు వచ్చాయి. ఏ విషయంలో వచ్చాయి గొడవలు? లోయ ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో గొడవలు వచ్చాయి. మీలో మీకు మీకే పడట్లేదు. మీలో అంటే విశ్వాసులకే పడట్లేదంట. అన్ని జోళ్ళకి విశ్వాసం పడట్లేదు అని అంటలేడు ఇక్కడ పౌలు గారు. విశ్వాసుల్లోనే కలహాలు వచ్చాయి, విశ్వాసుల్లోనే మతభేదాలు వచ్చాయి, విశ్వాసుల్లోనే ఆ ఏకత్వంలో నుండి వాళ్ళు తొలగిపోయారు, వెడలిపోయారు. ఇంతకీ వాళ్ళు చేసినటువంటి పొరపాటు ఏంటో, ఎందుకు అంత బాధపడుతున్నాడో పౌలు గారు? ఎందుకు అంత బాధపడవలసినటువంటి అవసరం ఉందా అంటే ఖచ్చితంగా ఉంది. వేడుకొనుచున్నాం అంటే బ్రతిమలాడుకుంటూ ఉన్నాడు ఆయన. మనం అంతా కూడా ఏకభావంతో ఉండాలి, ఏక తాత్పర్యంతో ఉండాలి, సన్నద్ధులై ఉండాలి, సిద్ధంగా ఉండాలి. ఏ విషయంలో సిద్ధంగా ఉండాలి అంటే ఏకంగా, ఏక తాత్పర్యంలో, ఏకత్వంలో, ఏకభావంలో మనం జీవించడానికి ఎల్లప్పుడూ మనం సిద్ధంగా ఉండాలి. అంతేకాని కలహములలో, వైరములలో, వ్యతిరేకతలలో, మత భేదములలో మనం వెళ్ళిపోతే మరి మనల్ని నిజంగా ప్రేమించేటువంటి దేవుడు మరి అలాంటి వారి విషయంలో బాధపడేటువంటి పరిస్థితి ఉంటుంది. మతభేదాలు ఎలా వచ్చాయో చూడండి. ఇక్కడ 12వ వచనం, మీలో ఒకడు, మీరు చెప్పమన్నది చెప్తున్నా సిస్టర్, మీరు చెప్పమన్నారు కదా, చెప్పండి అంటే చెప్తున్నా, లేకుంటే చెప్పకపోతుంది. మీలో ఒకడు ఏమంటున్నాడు అంటే, ఒకడు పౌలు వాడు అంటున్నాడు, ఇంకొకడేమో అపోల్లో వాడను, ఇంకొకడేమంటున్నాడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము. ఇక్కడ భేదాలు ఎలా వచ్చినాయి చూడండి. క్రైస్తవ విశ్వాసుల్లో భేదాలు ఎలా వచ్చాయి చూడండి. డిఫరెన్స్ సంఘాలు, విశ్వాసులు ఎలా విమర్శింపబడ్డారు ప్రారంభ శతాబ్ద కాలంలో అంటే, కొంతమంది ఏమో మేము పౌలు వారము అనే చెప్పుకునేటువంటి గుంపు సపరేట్ అయిపోయారు. ఇంకొక గుంపు మేము కేఫా వారము అని చెప్పుకునేటువంటి విశ్వాసులు సపరేట్ అయిపోయారు. ఇంకొక గుంపు ఏమో మేము అపోల్లో గుంపు అని వాళ్ళు ఇంకొక గుంపుని వాళ్ళు మెయింటైన్ చేస్తూ ఉన్నారు. ఇంకొక గుంపు మేము పౌలు గుంపు అని, మేము క్రీస్తు గుంపు అని మెయింటైన్ చేస్తా ఉన్నాం. ఇన్ని రకాలైనటువంటి భేదములు కలిగినటువంటి గుంపులు ప్రారంభ శతాబ్దంలోనే వచ్చాయి. మరి ఇది ఏంటి అంటే భేదములు కలుగజేసేటువంటి పరిస్థితి. భేదం అనిపించట్లేదా మీకు? ఒకడు పౌలు వాడు అంటున్నాడు, ఒకడు కేఫా వాడు అంటున్నాడు, ఒకడు అపోలో వాడు అంటున్నాడు, ఇంకొకడేమో క్రీస్తు వాడు అంటా ఉన్నాడు. ఇక్కడ భేదములు కనిపిస్తున్నాయా, కనిపిస్తలేవా? వీళ్ళంతా ఒకటేనా? అంతకుముందు ఒకటే వీళ్ళంతా, కానీ ఆ ఒకటి వీళ్ళు ఏమయ్యారు? 4-5 ముక్కలు అయిపోయారు. ఆ 4-5 ముక్కలు ఇప్పటికి 60,000 ముక్కలు అయ్యాయి. ఎన్ని ముక్కలు? 60,000. ఇంకా ఎక్కువనే
అయ్యారు. 4-5 ముక్కలు ఎన్ని వేల ముక్కలు అయ్యాయండి? ఇప్పుడు 5 రొట్టెలు 2 చేపలు 5,000 మందికి వచ్చినట్టు ఇక్కడ అపవాది ఒకే ఒక సంఘాన్ని 60,000 సంఘాలుగా చేసింది. ఇప్పుడు దేవుడు చేశాడా ఇవన్నీ 60,000 రకాల సంఘాలు, లేకపోతే అపవాది చేసిందా? దేవుడు చేసిన ఒకే ఒక సంఘము, దేవుడు కట్టింది ఒకే ఒక సంఘము, అది ఆయన సంఘము, ఆయన కట్టుకున్నాడు. కానీ అపవాది ఏం చేసింది? ఆయనకు ఘనత మహిమ ప్రభావం రావద్దని ఆయన పేరునే తీసేసింది. అర్థమవుతుందా? భేదం అన్నట్టు, తేడా, డిఫరెన్స్. నీ పేరుతో సంఘాన్ని పిలిపించుకుంటావా? ఇప్పుడు చూడు నేను ఏం చేస్తాను అని ఆడమవులకు ఎలా చిచ్చు పెట్టాడో అలాగా సంఘంలో కూడా చిచ్చు పెట్టాడు. ఏం చిచ్చు పెట్టాడంటే పేరు చిచ్చు పెట్టాడు. నువ్వు క్రీస్తు సంఘం అని పెట్టుకుంటావా? నేను బయటికి వెళ్ళి అపోలో సంఘం అని పెట్టుకుంటా. అందులో నుండి వేరే నువ్వు అపోలో పెట్టుకుంటావా? నేను యోహానాన్ని పెట్టుకుంటాను ఎంత. అందులో నుండి నువ్వు యోహానాన్ని పెట్టుకుంటావా? నేను పేతురుని పెట్టుకుంటానని బయలుదేరతా. నువ్వు పేతురుని పెట్టుకుంటావా? నేను రోమా పేరును, రోమా క్యాథలిక్ అనే పేరు నేను పెట్టుకుంటా. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకరకాలైనటువంటి పేర్లతో ఈ రోజు భేదాలు ఎలా తయారయ్యాయంటే దేవుడు కట్టినటువంటి అసలైనటువంటి సంఘములు కాదని ఈ రోజు విశ్వాసులు మనుషులు కట్టినటువంటి సంఘాలకే ప్రాధాన్యతను ఇస్తూ వెంబడిస్తూ ఉన్నారు. అందుకే మొట్టమొదటి మీకు వాక్యం ఏం చూపించాను నేను? ఎవడైనా క్రీస్తు బోధన తేక మీ యొద్దకు వచ్చినట్లా వారిని మీ ఇంట చేర్చుకోవద్దు. మత భేదములను పుట్టించేటువంటి వారిని మీరు విసర్జించాలి. ఇది ఎప్పుడైతే మనం చేస్తామో అప్పుడే మనం దేవుడి ఇట్లా పక్షపాతం చూపెట్టని వారు ఎంతపడతాం. ఈ విషయంలో కూడా మనం జాగ్రత్త తీసుకోకపోతే మనం పక్షపాతులమే దేవుడిలా. దేవుడు పక్షపాతి కాడు, కానీ నీవు నేను అవుతాం. ఎప్పుడు అవుతాం? భేదములలో ఉంటే, ఏకత్వంలో లేకపోతే, మనుషులు కల్పించినటువంటి పద్ధతులలో ఉంటే, దేవుడు కల్పించినటువంటి పద్ధతుల్లో కనుక మనం లేకపోతే మనం దేవుని బిడ్డలు అనిపించబడము. దేవుని సన్నిధిలో మనం దేవుని బిడ్డలు అనిపించాలంటే మనం దేవుని యొక్క చిత్తానికి మాత్రమే మనం విధేయత చూపెట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. 11వ వచనంలో చూద్దామండి. 1 కొరింథీ పత్రిక 1వ అధ్యాయం 11వ వచనము. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిజం పొందితిరా, నా నామమున మీరు బాప్తిజం పొందితిరా అని ఎవరైనా చెప్పకుండానట్లు క్రీస్తునకును గాయునకును తప్ప మరి ఎవరికి నేను బాప్తిజము ఇవ్వలేదు. అందుకై దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాను. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? నిజంగా క్రీస్తు విభజింపబడి లేడు. క్రీస్తు ఎలా ఉన్నాడు అంటే ఒక్కడిగానే ఉన్నాడు ఆయన. క్రీస్తు ఒక్కడే ప్రభువు, మనకి ప్రభువు. క్రీస్తు ఒక్కడే మనకి రక్షకుడు. క్రీస్తు ఒక్కడే మనకి విమోచకుడు. క్రీస్తు ఒక్కడే మనకి సజీవుడు. అలాగే క్రీస్తు సంఘమే మనకి పరలోకానికి తీసుకొని వెళ్ళేది. మత శాఖలు, భేదములు కలిగించేటువంటి పేర్లు కలిగినటువంటి సహవాసాలు మనల్ని దేవుని యొద్దకి తీసుకొని వెళ్ళలేవు. ఎందుకంటే మరి అధికారం కలిగినటువంటి సంఘం ఏంటి అన్నప్పుడు క్రీస్తు స్థాపించినటువంటి సంఘమే క్రీస్తు యొక్క సంఘము. అది ఆయన పేరుతోనే పిలువబడాలి. ఆయన పేరుతో ఆ సంఘం పిలువబడ్డప్పుడే ఆయన నామానికి ఘనత, మహిమ, ప్రభావం అనేది అక్కడ వస్తుంది. మనుషులు కట్టినటువంటి పేర్లతో సంఘాలు పిలువబడుతున్నప్పుడు అక్కడ క్రీస్తుకి ఆ మహిమ, ప్రాధాన్యత రాదు. ఈ పిల్లలు స్కూల్లో చదువుతున్నారండి? ఎవరు పిల్లలు స్కూల్లో చదువుతున్నారు? చేతులు లేకుండా
అక్కడ అప్లికేషన్ ఇస్తారు కదా జాయిన్ చేసినప్పుడు, ఏం అప్లికేషన్ ఇస్తారు? ఒకటి ఫామ్ ఇస్తారు, అదంతా ఫిల్ చేయాలి. ఫిల్ చేసిన తర్వాత కింద సైన్ కూడా పెట్టాలి తల్లిదండ్రులు. అయితే చెప్పాలనుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, ఫస్ట్ మీ పాప పేరో లేకపోతే మీ అబ్బాయి పేరో అక్కడ రాస్తారు. దాని కింద లైన్ ఏముంటుంది? సెకండ్ లైన్ తండ్రి పేరు తల్లి పేరు అని ఉంటుంది కదా. ఆ తండ్రి పేరు తల్లి పేరు దగ్గర పెట్టాల్సిన తండ్రి పేరు పెట్టకుండా వేరే తండ్రి పేరు పెట్టారనుకోండి, భార్య కానీ భర్త కానీ, అలా పెట్టరు. 100% అయితే పెట్టరు, అంతేనండి. పెట్టరు. ఏం పెడతారు? తండ్రి పేరే పెడతారు, తల్లి పేరే పెడతారు, వేరే పేర్లు అక్కడ. మీ అబ్బాయి విషయంలో మీరు కరెక్ట్ గా మీ పేర్లను వినియోగించుకుంటున్నారు కదా. కరెక్ట్ గా మీరు లోకానికి ఏం చూపించుకుంటున్నారు? ఈ పిల్లవాడికి తండ్రి ఎవరు, ఈ పాపకి తల్లి ఎవరు అని లోకానికి ఎలా చూపించుకుంటారు? మీరు ఉన్నదే చూపించుకుంటున్నారా, లేదు చూపించుకుంటున్నారా? ఉన్నదే చూపించుకుంటున్నాం కదా. మరి ఆధ్యాత్మికమైనటువంటి సంఘము క్రీస్తు కట్టినప్పుడు ఆ సంఘము ఆయన పేరుతో పిలువబడాలా, లేకపోతే మనము తెచ్చుకున్నటువంటి మన జ్ఞానంతో పెట్టుకున్నటువంటి పేర్లతో పిలువబడాలా? మన పిల్లలకి మన పేర్లు పెట్టుకుంటాము. వాళ్ళని స్కూల్లో కాలేజెస్ లో జాయిన్ చేసినప్పుడు ఐడి కార్డ్స్ లో మీద కూడా తల్లిదండ్రుల పేర్లు ఉంటాయి. ఆధార్ కార్డు కానీ, పాన్ కార్డు కానీ, రేషన్ కార్డు కానీ, బోనఫైడ్ కానీ, టీసీ కానీ, మార్క్ లిస్ట్ కానీ, ఏ లిస్ట్ అయినా కూడా ఖచ్చితంగా తల్లిదండ్రుల పేర్లు వాళ్ళ సర్టిఫికేట్స్ లో ఉండి తీరాలి. అంత జాగ్రత్తగా మన యొక్క పేరెంట్స్ పేర్లను మనము ఫాలో చేస్తున్నప్పుడు ఆధ్యాత్మికమైనటువంటి దేవుడు మన కోసం ప్రాణం పెట్టాడు కదా. ఆయన సంఘాన్ని కట్టాడు కదా, నిర్మాణకుడు కదా, పోషకుడు కదా, సంరక్షకుడు కదా, కట్టినటువంటి వాడు కదా. మరి కట్టినటువంటి వాడు స్థాపించినటువంటి వారి పేరు కాకుండా వేరే పేరుతో ఆ సంఘం పిలువబడుతుంది అంటే అది అవమానకరమా కాదా? దేవునికి చెప్పాలి. కాదంటూ ఉంటారు చాలా మంది విశ్వాసం. అలా కాదు అంటారు. కాదు అన్నప్పుడు వాళ్ళు చేయవలసినటువంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే వాళ్ళ సర్టిఫికేట్స్ నుండి వాళ్ళ పేరెంట్స్ తీర్చివేయాలి. అప్పుడు మనం ఒప్పుకోవాలి. నీ ఆధార్ కార్డులో మీ డాడీ పేరు ఉంటుంది, నీ రేషన్ కార్డులో మీ డాడీ పేరు మమ్మీ పేరు ఉంటుంది, నీ బర్త్ సర్టిఫికేట్ లో మీ డాడీ మమ్మీ పేరు ఉంటుంది, నీ పాన్ కార్డు మీద మీ డాడీ మమ్మీ పేరు ఉంటుంది, నీ రేషన్ కార్డు మీద డాడీ పేరు ఉంటుంది. కానీ ఆధ్యాత్మికమైనటువంటి సహవాసానికి మాత్రము ఉండవలసిన పేరు ఉండదు. ఏదైనా పర్లే. అంత చీపా దేవుడు? అంత చీపా? అందుకే ఇక్కడ ఏమంటున్నాడు పౌలు గారు మొదటి కొరింథీ పత్రిక 1వ అధ్యాయంలో ఆయన ఏమంటున్నాడు ఒకసారి చూద్దాం. క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? నెక్స్ట్ ఏమంటున్నాడు? పౌలు మీ కొరకు సిలువ వేయబడేనా? అంటే మీ కోసం ఎవరు సిలువ వేయబడతారో వాళ్ళ పేరే మీరు ధరించాలి అంటున్నాడు. అంతేనా? పౌలు అనే ఇంటెన్షన్, పౌలు గారు అనే ఇంటెన్షన్ ఏంటి? మీ కోసం, మీ పాపల కోసం ఏ వ్యక్తి అయితే సిలువ వేయబడ్డాడో ఆ వ్యక్తి పేరునే మీరు ధరించాలి అంటున్నాడు పౌలు ఇక్కడ. అంతేనా? ఇంకా మనకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే మిమ్మల్ని ఎవరు కన్నారో వాళ్ళ పేరునే మీరు వాళ్ళ సర్టిఫికేట్స్ లో రాయాలి అనేది ఎంత సత్యమో ఆధ్యాత్మికమైనటువంటి జీవం కలిగినటువంటి నామమును మీరు కలిగినటువంటి వారుగా ఉండాలి. ఆయనే మన కోసం సిలువ వేయబడ్డాడు కాబట్టి ఆయన పేరునే మీరు ధరించాలి అని మాట్లాడుతున్నాడు పౌలు గారు. కాదా? ఆయన ఇంటెన్షన్ ఏంటి? పౌలు మీ కొరకు సిలువ వేయబడనా అంటున్నాడు. ఒకవేళ పౌలు మీ కొరకు సిలువ వేయబడితే పౌలు పేరు పెట్టుకోవచ్చు, అంతే కదా దాని అర్థం.
అంతేనా? ఒకవేళ పౌలు మీ కొరకు నా కొరకు సిలువ వేయబడ్డాడు, పాపముల విషయమే ఆయన మరణించాడు అనుకోండి కాసేపు పౌలు గారు, అప్పుడు పౌలు పేరు పెట్టడానికి వెనకంత ఏమి వ్యయం పెట్టుకోవచ్చు. కానీ ఈ పత్రిక రాసేది కూడా ఆయనే. పోనీలే నా పేరు పెట్టుకున్నారు కదా మంచిదే అని అక్కడ ఆయన ఏం అక్కడ అనట్లేదు. పౌలు అంటే నేను మీకోసం సిలువ వేయబడ్డానా, ఎవరి పేరు ఉండాలి అక్కడ అనే చెప్తున్నాడు. ఎవరి పేరును మీరు పిలువబడాలనే చెప్తున్నాడు. ఏ పేరు పడితే ఆ పేరుతో మీరు పిలువబడ్డా కాదు, ఎవరి ద్వారా అయితే మీరు నిర్ణయించబడ్డారో, ఎవరి ద్వారా అయితే మీరు సహవాసంలోకి వచ్చారో, ఎవరి ద్వారా అయితే మీరు రక్షించబడ్డారో, ఎవరి ద్వారా అయితే మీరు విమోచింపబడ్డారో, ఎవరి ద్వారా మీకు రక్షణ వస్తుందో, ఎవరి ద్వారా మీకు నిత్యజీవం వస్తుందో, ఎవరు మీకోసం ప్రాణం పెట్టారో ఆయన పేరును మీరు ధరించాలి. మనుషులు పెట్టే పేరు, ఎందుకంటే మనుషులు పెట్టే పేరు ఏం తీసుకొస్తుంది? విభేదాలను తీసుకొని వస్తా ఉంది, విభేదాలను తీసుకొని వస్తా ఉంది, వ్యత్యాసాలను తీసుకొని వస్తా ఉంది. తర్వాత పౌలు నామమున మీరు బాప్తిజం పొందితిరా అంటాడు. అంటే ఇప్పుడు మనం బాప్తిజం పొందేటప్పుడు ఎవరి నామంలో బాప్తిజం పొందుతున్నాం? మనము తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామంలో మనం బాప్తిజం పొందుతూ ఉన్నాం. మరి బాప్తిజం పొందేటప్పుడు ఆయన నామం కావాలి, నీ పాపాల కోసం సిలువ వేయబడటానికి ఆయన నామం కావాలి. చూడండి, నీ పాపముల కోసం సిలువ వేయబడటానికి ఆయన నామం కావాలి, నీవు బాప్తిజం పొందడానికి ఆయన నామం కావాలి, నీవు రక్షించబడటానికి ఆయన నామం కావాలి, నీవు విమోచించబడటానికి ఆయన నామం కావాలి, నీకు నిత్యజీవం ఇవ్వడానికి ఆయన నామం కావాలి. నీవు మాత్రం ఆయన సహవాసానికి వెళ్ళవు, నీవు మాత్రం ఆయన సంఘానికి వెళ్ళవు. అర్థమవుతుందండి? దేవుడు ఇచ్చేటువంటి ప్రతి ఆశీర్వాదాన్ని సంపాదించుకోవాలి అంటే ఆయన ద్వారా స్థాపింపబడినటువంటి రాజ్యము లేక సంఘములో మనము ఉంటేనే దేవుడి ద్వారా మనకి ఆ అన్ని రకాలైనటువంటి పరలోక సంబంధమైనటువంటి ఆశీర్వాదాలన్నీ కూడా మనం స్వతంత్రించుకోవచ్చు. ఈ విషయంలో దేవుడు పక్షపాతి కాదు. దీనికి భిన్నంగా విభేదాలు కలిగించి వస్తే మాత్రము దేవుడు విరోధంగానే, అలాంటి వారి యొక్క విరోధంగానే ఉంటాడు. ఇక్కడ నా నామమున మీరు బాప్తిజం పొందిద్రని ఎవరైనా చెప్పకుండానట్టు ఎవ్వరు నా నామములు బాప్తిజం పొందలేదని చెప్తున్నాడు పౌలు గారు. ఈరోజు ఇప్పటికీ కూడా పౌలు పేరుతో సంఘము పిలువబడతా ఉంది. సెంట్ పాల్ చర్చ్ చూసారా? బోర్డు మోసెస్ చూసావా? సెంట్ పాల్ చర్చ్ అంటే పౌలు సంఘము, సెంట్ పీటర్ చర్చ్ అంటే పేతురు సంఘము, సెంట్ జాన్ చర్చ్ అంటే యోహాను సంఘము, సెంట్ థామస్ చర్చ్ తోమా సంఘము, ఇంకా మెథడిస్ట్ చర్చ్, వెస్లీ చర్చ్, బ్యాప్టిస్ట్ చర్చ్, సిఎస్ఐ చర్చ్. క్రీస్తు పేరు ఏది? ఆ సంఘం కోసం ప్రాణం పెట్టిన వ్యక్తి పేరు ఏది? అర్థమవుతుందా? ఎవరి పేరుతో పిలువబడాలి సంఘము? ఈ రోజు ఎవరి పేరుతో పిలువబడుతుంది సంఘము? పక్షపాతి సాతానా దేవుడా? ఏ విషయంలో పక్షపాతి అయ్యాడు సాతాను అంటే ఆయనను గుర్తుపట్టనివ్వని విషయంలో నరులెడల అపవాది ఏమవుతున్నాడు? పక్షపాతి అవుతున్నాడు. అంటే విశ్వాసమైనటువంటి వారి మనోనేత్రాలను కప్పివేస్తా ఉన్నాడు, గుడ్డితనం కలుగజేస్తా ఉన్నాడు. క్రీస్తు పేరును, క్రీస్తు మహిమను గుర్తుపట్టనీయకుండా చేయాలి అంటే మొట్టమొదటి వాడు ఏం చేయాలంటే పేరును మార్చాలి. ఎందుకు పేరు 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 ఎందుకు పేరు? పేరు మార్చి అయిపోయిందా? పేరు మార్చి అయిపోయిందా? పేరు ఏంటి? అంతా ఒకటే కదా. ఏ పేరు ఏంటండి? అంత ఒకటే కదా అండి. అందరు బైబిల్లో పట్టుకుంటున్నారు కదా అండి. మీరు అన్నారు అనుకో, మళ్ళీ నేను యోహాను పత్రికకి వెళ్ళాలి.
ఎవడైనా నువ్వు ఈ బోధను తేక మీ యొద్దకు వచ్చినడలా వారిని మీ ఇంట చేసుకుంటాం. ఏ పేరైతే ఏది అంటే పిలిపి పత్రికలకు వెళ్ళాలి. పిలిపి పత్రిక తీద్దాం. పిలిపి పత్రిక 2వ అధ్యాయము 5వ వచనం నుండి. ఫిలిప్పీ పత్రిక 2వ అధ్యాయం 5వ వచనం నుండి. క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఆయన అంటే క్రీస్తు. ఆయన ఎవరు? క్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి, క్రీస్తు దేవుని స్వరూపము కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు కానీ మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపమును ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడిగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. దేనికోసం తగ్గించుకుంటున్నాడు? దేవుని స్థానంలో ఉన్నటువంటి ఈయన, దేవుని యొక్క కుడి కోసమందు ఆశుడైనటువంటి ఈయన తను తానే రిక్తునిగా చేసుకొని రావడం ఏంటి? నీ కోసం నా కోసం తన ప్రాణం పెట్టడం ఏంటి? తన యొక్క రక్తం చిందించడం ఏంటి? తన యొక్క శరీరాన్ని నిలబెట్టుకోవడం ఏంటి? ఇన్ని అవమానాలు పడవలసినటువంటి అవసరం ఏంటి? నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. కోసమే. ఇంకా 7వ వచనం నుండి 8వ వచనం వరకు చెప్పబడుతున్నటువంటి మాటలు సామాన్యమైనటువంటి మాటలు కావు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకొనెను. మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. మీ పిల్లలను మీరు ప్రయోజకులుగా చేయడానికి మీరు ఎంత కష్టపడి ఉండొచ్చు. ఈ రోజు మీ పిల్లలు మంచి స్థానంలో ఉన్నారు అంటే మీరు కష్టపడకుండానే అయ్యారా అంత మంచిగా, అంత ఉన్నతమైనటువంటి స్థానంలో? మీ పేరెంట్స్ సపోర్ట్ చేయకపోతే మీరు ఈ స్థాయికి రాగలిగేవారా? ఇంపాసిబుల్ అది కదా. కాబట్టి ఇప్పుడు పిల్లలు ఏం చెప్పాలి? ఎవరి ద్వారా మీకు ఈ ఘనత వచ్చింది, ఎవరి ద్వారా మీకు ఈ ప్రాధాన్యత వచ్చింది, ఎవరి ద్వారా మీకు ఈ జాబ్ వచ్చిందని ఎవరైనా అడిగితే పిల్లలు ఎవరి పేరు చెప్పడం ఉత్తమం అవుతుంది. తల్లిదండ్రులు పేరు చెప్పకుండా వేరే పేరు చెప్తే మీకు ఓకేనా? మీకు ఓకే కాదు కదా. ఆ దేవుడికి ఓకేనా? దానికోసం ఆయన ఏం పెట్టాడో చెప్తున్నాడు. ఇక మనుషుల పోలిక పుట్టి దాసుని స్వరూపం ధరించుకొని ఆయన పుట్టినప్పటి నుంచి చనిపోయేంత వరకు కూడా ఇబ్బందులు, శ్రమలు, కష్టాలు, వ్యతిరేకతలను అనుభవించాడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి పుట్టినప్పుడు కూడా ఆయనకు స్థలం ఎవరు ఇవ్వలేదు. సత్రములో స్థలం లేనందున ఎక్కడ కరుణ పెట్టాల్సి వచ్చింది? ఆయనని పశువుల తొట్టిలో కరుణ పెట్టాల్సి వచ్చింది. పుట్టినప్పుడు కూడా ఆయన పేదరికంలోనే, పేద కుటుంబంలోనే ఆయన జన్మించాడు, పేద కుటుంబంలోనే ఆయన పెరిగాడు. కానీ ఎక్కడ కూడా తప్పిపోకుండా బ్రతికాడు, ఎక్కడ కూడా సోలిపోకుండా బ్రతికాడు, ఎక్కడ పాపం చేయకుండా బ్రతికాడు. మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించుకొని తన్ను తానే రిక్తునిగా చేసుకున్నాడు. ఆకారంలో ఎలా కనబడుతున్నాడు ప్రపంచానికి అంటే మనుష్యుడిగా కనబడతా ఉన్నాడు. కానీ ఆయన ఏంటి అంటే ఆయన దేవుడు. దేవుడు అనబడేటువంటి ఆయన, దేవుడుగా ఉన్నటువంటి ఆయన మనుషుడిగా కనబడుతున్నాడు లోకంలో. తన్ను తానే రిక్తునిగా చేసుకొని కనబడతా ఉన్నాడు లోకంలో. మన కోసం తన ప్రాణాన్ని పెట్టాడు ఈ లోకంలో, మన కోసం తన రక్తాన్ని చిందించాడు ఈ లోకంలో. అప్పుడు ఈ లోకము ఎవరి పేరు చెప్పాలి? ఎవరి పేరు చెప్పాలి? లోకము నీ పాపాలు క్షమించింది ఎవరయ్యా, నువ్వు ఏ సంఘానికి వెళ్తున్నావయ్యా అని లోకం అడిగితే ఆ విశ్వాసం ఏం చెప్పాలి?
బ్యాప్టిస్ట్ నా పాపాలు క్షమించింది కాబట్టి నేను బ్యాప్టిస్ట్ చర్చ్కి వెళ్తున్నానని చెప్పాలా? యోహాను నా పాపాలు క్షమించాడు కాబట్టి నేను యోహాను పేరు పెట్టబడే సంఘానికి వెళ్తున్నానని చెప్పాలా? యోహాను పేతురు నా పాపాలు క్షమించాడు కాబట్టి నేను పేతురు సంఘానికి వెళ్తున్నానని చెప్పాలా? విశ్వాసి ఏం చెప్పాలి? ఎందుకు చెప్పాలో చెప్తున్నాడు. 9వ వర్షం ఫిలిప్పు 2వ పత్రిక ఫిలిప్పు 2వ అధ్యాయము 9వ వర్షం అండి. అందుచేత ఎందుచేత అంటే అతడు అంతగా తను తాను రెక్తిగా చేసుకొని వచ్చాడు కాబట్టి, దాసుని స్వరూపం ధరించుకొని వచ్చాడు కాబట్టి, అన్ని అవమానాల పాలు అయ్యాడు కాబట్టి, ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఉన్నటువంటి ఆయన నీ కోసం నా కోసం అంతగా తగ్గించుకున్నాడు కాబట్టి, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ గమనించండి, అందుచేత పరలోకమందున్న వారిలో కానీ, భూమి మీద ఉన్న వారిలో కానీ, భూమి క్రింద ఉన్న వారిలో కానీ ప్రతి వారి మోకాలును యేసు నామమున వంగునట్లు, ప్రతి వారి నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభువని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించను. అంటే ఏ పేరు సూటబుల్ సంఘానికి? ఏ నామం సూటబుల్ సంఘానికి? పౌలు పేరు సూటబులా? పేతురు పేరు సూటబులా? యోహాను పేరు సూటబులా? తోమా పేరు సూటబులా? ఏ పేరు సూటబుల్ సంఘానికి? ఆ సంఘం కోసం ప్రాణం ఎవరు పెట్టారో ఆ పేరే సూటబుల్. ఆ సంఘాన్ని ఎవరు స్థాపించారో ఆ పేరే ఆ సంఘానికి సూటబుల్. ఎందుకంటే మీరు కట్టుకున్న ఇంటికి యజమాని మీరే అవుతారు. మీకు పుట్టిన పిల్లలు మీ పేర్లను ధరిస్తారు. మరి విశ్వాస విషయంలో చెల్లదా? విశ్వాస విషయంలో చెల్లదా? చెల్లకపోయినా చెల్లి తీయాలి. ఇక్కడ కాంప్రమైజ్ అవ్వడు దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు లోకంలో ఉన్నప్పుడు ఆయన చెప్పినటువంటి అనేకమైనటువంటి విషయాలు ఆయన చెప్పడం అనేది జరిగింది. ఆయనను తృణీకరిస్తే కనుక ఆయనతో పాటు అన్ని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి యొక్క కబడులు రాడు అన్నప్పుడు మరి ఆయన పేరుతో పిలువబడేటువంటి సంఘంలో ఉంటేనే కదా ఆయన ద్వారా మనం వెళ్ళగలుగుతాం పరలోకానికి. చివరిగా ఒక మాట ముగిస్తారు, 2 ఉన్నాయి, అందులో వెళ్దాం. గలతీ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలు, 5 నిమిషాలు. గలతీ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలండి. గలతీ పత్రిక 1వ అధ్యాయం 8-9. మేము మీకు ప్రకటించిన సువార్త కాక మరి ఒక సువార్తను మేమైనను పరలోకం నుండి వచ్చిన ఒక దూతైనను మీకు ప్రకటించినడలా అతడు శాపగ్రస్తుడవును గాక. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మరలా చెప్తున్నాము. మీరు అంగీకరించిన సువార్త గాక మరి ఒకటి ఎవడైనను మీకు ప్రకటించినడలా వాడు శాపగ్రస్తుడవును గాక. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకున్న చూస్తున్నానా, దేవుని దయను సంపాదించుకున్న చూస్తున్నానా? నేను మనుషులను సంతోష పెట్టుకోవచ్చున్నానా? నేను ఇప్పటికీ మనుషులను సంతోష పెట్టువాడనైతే క్రీస్తు దాసుడను కాకపోదును. సహోదరులారా, నేను ప్రకటించిన సువార్త మనుషుని యోచన ప్రకారమైనది కాదని మీకు తెలియజేస్తున్నాను. ప్రకటింపబడుతున్నటువంటి సువార్త ఎవరికి సంబంధించినదై ఉండాలి అంటే క్రీస్తుకు సంబంధించినదై ఉండాలి. అది ఎవరిదై ఉండాలి అంటే క్రీస్తుదై ఉండాలి. మనల్ని రక్షించడానికి క్రీస్తు సువార్త అవసరం పడింది. మనల్ని విమోచించడానికి క్రీస్తు సువార్త అవసరం పడింది. మనకు నిత్యజీవం ఇవ్వడానికి క్రీస్తు సువార్త అవసరం పడింది. మన పాపాలు క్షమించబడడానికి క్రీస్తు సువార్త అవసరమైంది. ఆయనను స్తుతించడానికి, ఆయన ఆరాధించడానికి, ఆయన వెంబడించడానికి, ఆయన కనపరచడానికి ఆయన పేరు వద్దా మనకి? ఇదెక్కడ న్యాయం? ఈ భేదాలు
విభేదాలు అనేటువంటి కోణంలో మనం ఇది ఆలోచన చేస్తా ఉన్నాం. విభేదాలు అంటే ఈ మనుషులు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే సంఘంలోనే విశ్వాసుల విషయంలోనే ఈ విభేదాలను చేస్తా ఉన్నారు. ఒకడు పౌలు వాడు అంటాడు, ఒకడు కేఫా అంటాడు, ఒకడు మారనాథ అంటాడు, ఒకడు మారనాథ సంఘం అంటాడు, ఒకడు హెబ్రోన్ సంఘం అంటాడు, ఒకడు ఫిలదెల్ఫియా సంఘం అంటాడు, ఒకడు న్యూ యెరూషలేం సంఘం అంటాడు. పెట్టుకుంటే అంటారు, మరి అనొద్దంటే అనం. మీరు పెట్టుకున్నారు కాబట్టి అనాల్సి వస్తుంది. ఇక్కడ ఏ పేరు ఉండాలి, ఏ పేరుతో పిలువబడుతుంది సంఘం. ఆ సంఘం కోసం ప్రాణం పెట్టిన వాని పేరుతో పిలువబడడం న్యాయమే కదా, అన్యాయమే కాదు కదా, పాపమే కాదు కదా. ఇంకా పేరుతో పిలువబడకపోవడమే పాపం అవుతుంది వాక్య ప్రకారంగా చూస్తే. ఆ సంఘం కోసం ఆయన కన్ను దాన్ని ఎంతగా తగ్గించుకున్నాడో మనం చూసాం. ఆయన జీవితమే చెప్తుంది మనకి, ఆయన ఎంతగా తగ్గించుకున్నాడో చెప్తా ఉంది. మరి అంత ప్రాధాన్యత మనకు దేవుడు ఇచ్చినప్పుడు మనం ఆ ప్రాధాన్యత ఆయనకు ఇవ్వద్దా? ఆయనకు ఆ ప్రాధాన్యత ఇవ్వడం పాపం అవుతుందా, తప్పు అవుతుందా, నేరం అవుతుందా? ఒక దేవుని సేవకుడు ఎవరి పక్షంగా మాట్లాడాలి? పౌలు అదే చేస్తున్నాడు ఇక్కడ. నేను మనుషులను సంతోషం పెట్టుకోవచ్చున్నానా అంటున్నాడా లేదా? ఇప్పుడు నేను మనుషులను సంతోష పెట్టేవాడిని అయితే నేను అన్ని పేర్లను స్వీకరించాలి, అంతేనా? ఇప్పుడు నేను అది కరెక్ట్, ఇది కరెక్ట్, ఆ సంఘం కరెక్ట్, ఈ సంఘం కూడా కరెక్ట్, ఏ పేరైనా అన్ని కరెక్ట్ అన్నాను అనుకోండి, అప్పుడు నేను మనుషులందరినీ సంతోష పెట్టిన వాడని అవుతాను. అవుతున్నా కాదు చెప్పండి? అప్పుడు నేను మనుషులను సంతోష పెట్టే బోధన ఏం చేస్తే ఇక్కడ నేను మీ ముందు ఉన్నాను, నా లోకం వేరే ఉంటుంది. ఇప్పుడు దేవుని సంతోషం పెట్టే బోధ చేయడమే దేవుడు నాకు చెప్పినటువంటి పని. ఆయన గురించి నేను చెప్పాలి, ఆయన సంఘం గురించి నేను చెప్పాలి, ఆయన బోధ గురించి నేను చెప్పాలి. దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడంటే దేనికోసము? నా సోది చెప్పడం కోసం కాదు, నా ఇష్టం వచ్చినటువంటి మాటలు మీతో చెప్పడానికి దేవుడు నన్ను ఏర్పరచలేదు. దేవుడు తన మాటలు చెప్పడానికి నన్ను ఇక్కడ పెట్టాడు, అంతేనా? దేవుడు తనకి తన నామానికి మహిమ ఘనత ప్రభావం రావాలి అంటే నేను ఎవరి పక్షంగా చెప్పాలి? ఇప్పుడు వాక్యము దేవుని పక్షంగా నేను చెప్పాలి వాక్యం. ఏ మాత్రం నేను మనుషులు సంతోషపెట్టే బోధ చేశానో నేను దేవుని ఎలా పక్షపాతం చూపించిన వాడిని అవుతాను. ఈ లోకం అంతా నాకు వ్యతిరేకించినా పర్వాలేదు, కానీ నేను దేవునికి మాత్రం వ్యతిరేకంగా వాక్యాన్ని చెప్పను. అది విశ్వాసం యొక్క చెప్పడమే కాదు, ప్రవర్తన కూడా అలాగా ఉండాలి, జీవితం అలా ఉండాలి. క్రీస్తు ఎలా జీవించాడో ఆ రకమైనటువంటి జీవితము మనము ఆయన ఎలా జీవించాలి. ఇక రెండవదిగా మనం గమనించినట్లయితే 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం చివరి త్వరగా ఒక నిమిషంలో మనం దాన్ని తీసుకున్నాము. 2వ తిమోతి పత్రిక 3వ అధ్యాయం 5-6 వచనాలు. పైకి భక్తి గల వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారునైతురు. కొంతమంది ఉన్నారంట, అది వాళ్ళు ఎలా ఉంటారు అంటే పైకి భక్తి గల వారి వలె ఉంటారు, కానీ దాని శక్తిని ఆశ్రయించని వారునే ఉంటారు. దాని శక్తి, భక్తి యొక్క శక్తి దేని మీద ఆధారపడి ఉంది? భక్తి యొక్క శక్తి దేని మీద ఆధారపడి ఉంది? ప్రశ్న. అమ్మగారు మోసెస్ చెప్పండి, భక్తి యొక్క శక్తి దేని మీద ఆధారపడి ఉంది? భక్తి యొక్క శక్తి దేని మీద ఆధారపడి ఉంది? దేవుడు అంటే రాముడు వస్తాడు, కృష్ణుడు వస్తాడు, అందరూ వస్తారండి, ఆ పేరు రావాలండి, ఆ పేరు రావాలండి బయట. ఎందుకంటే ఆ పేరు వస్తేనే దానికి సంపూర్ణత అనేది
ఉంటుంది. భక్తి యొక్క మళ్ళీ ఒకసారి వచనం చదువుకుందాం. పైకి భక్తి కలిగిన వారి వలె నుండి దాని శక్తిని ఆశ్రయించని వారునై, పైకి భక్తి కలిగిన వారి వలె ఉండి దాని శక్తిని ఆశ్రయించని వారు ఎవరవుతారు? ఇప్పుడు క్రీస్తును కాదని వెడలిపోయినటువంటి వారు భక్తిగా పైకి కనబడ్డా కూడా వారిలో ఆ శక్తి, ఆత్మ సంబంధమైనటువంటి ప్రభావం అనేది వారిలో ఉండదు. ఎందుకు ఉండదు? ఆ శక్తి ఎందుకు ఉండదు వారిలో అంటే వారి జీవితంలో, వారి బ్రతుకులలో వారు క్రీస్తుకి ప్రాధాన్యత ఇవ్వటం లేదు కాబట్టి ఆత్మ సంబంధమైనటువంటి ఆ మహిమ కానీ, ప్రభావం కానీ, ఆ శక్తి కానీ వారిలో ఆ కార్యము చేయదు. పవర్, కరెంట్ అంట. స్విచ్ బంద్ చేస్తే బంద్ అవుతుంది, ఓకే, మళ్ళీ వేస్తే వస్తుంది. స్విచ్ గొప్పతనమా? మరి ఏది గొప్పతనం? ఇప్పుడు బంద్ చేసినప్పుడు లైట్ బంద్ అయిపోతుంది, ఆన్ చేసినప్పుడు లైట్ ఆన్ అవుతుంది. గొప్పతనం స్విచ్దా, కరెంటుదా? అర్థమవుతుందండి? కాబట్టి ఇప్పుడు కరెంట్ ఎవరు అవ్వాలి? మనకి క్రీస్తు అవ్వాలి. కరెంట్ మనకి క్రీస్తు అవ్వాలి. అది గుర్తించినప్పుడే ఆయన పేరుకు మనం ప్రాధాన్యత ఇస్తాం. క్రీస్తు నామానికి మనం ప్రాధాన్యత ఇవ్వట్లేదు అంటే ఆయన శక్తిని, ఆయన ప్రభావాన్ని ఆశ్రయించని వారుగానే ఉంటాం, మిగిలిపోతాం అంతే. దానికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అంటే అపవాది సపోర్ట్. పైకి భక్తి కలిగిన వారి వల్లే ఉంటాం కానీ ఆయన శక్తిని ఆశ్రయించిన వారుగానే మిగిలిపోతాం. ఏం లాభం? పైకి బైబిల్ పట్టుకొని చెప్పి లోపలంతా కూడా క్రీస్తు విరోధంగా జీవిస్తే లాభం ఏమి? కాబట్టి క్రీస్తుకి అనుకూలంగా, దేవుని వాక్యానికి అనుకూలంగా మనం జీవించినప్పుడు మరి పేరు మాత్రమే కాదు, పేరుతో పాటు ఆయన క్రియలను కూడా మనం జరిగించుకున్న వారంగా ఈ లోకంలో మనము జీవించవలసినటువంటి అవసరం ఉంది. అలా చేస్తేనే దేవుని ఎడల మనం పక్షపాతం చూపెట్టని వారంగా దేవుని మాటలను పలుకునే విధంగా అందరి వందనాలు.